కుమార్ వివి కుమార్ మీరేనా మా మాకాలు కూడా బాగా చెప్తాను 15,000. హాయ్ అండి, ఈరోజు ఏలూరు నాటుకోళ్ళ మార్కెట్కి అయితే వెళ్తున్నామండి. మన ఏలూరు పాత బస్ స్టాండింగ్ చందన బ్రదర్స్ బ్యాక్ సైడ్ అయితే ఈ మార్కెట్ అయితే రన్ చేస్తారండి. ఇక్కడ చేపల మార్కెట్ కానీ కూరగాయల మార్కెట్ కానీ ఈరోజు ఎలా ఉంది ఏంటి అనేది ఒకసారి ఎక్స్ప్లోర్ చేయడానికి అయితే వెళ్తున్నాము. మా వీడియోని అయితే పూర్తిగా చూడండి. మా వీడియో కానీ నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. సబ్స్క్రైబర్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబర్ చేసుకోండి. మరిన్ని మంచి వీడియోలు అయితే మీకు అందిస్తామండి. కుమార్ వివి కుమార్ మీరేనా మా మాకాలు కూడా బాగా చెప్తాను 15,000. చూడండి, ఈరోజు మార్కెట్కి నాటుకోళ్ళు అనేది చాలా వచ్చినాయండి. నాటుకోడి పుంజులు కానీ కోడి పిట్టలు కానీ ఈరోజు బాగానే వచ్చినాయండి. ఆదివారం అనేది కోళ్ళు అనేది బాగా తీసుకొచ్చి అమ్ముతారండి. ఇవి చుట్టుపక్కల మన పల్లెటూరు నుంచి తీసుకొచ్చి ఇక్కడ కోళ్ళు అనేది అమ్ముతారు. కొన్ని అయితే మీకు కొంచెం తక్కువ రేట్లు ఇస్తున్నారు. కొన్ని మెయింటెనెన్స్ ఎక్కువగా ఉన్నాయైతే మీకు రేట్లు ఎక్కువ చెప్తున్నారండి. కొన్ని కోడి పుంజులు అయితే మీకు జత వచ్చేపాటు 2,000 చెప్తున్నారు. కొన్ని మెయింటెనెన్స్ ఎక్కువ ఉన్నాయి, మంచిగా ఉన్నాయి కోడి పుంజులు అయితే మీకు ఒక కోడి పుంజు వచ్చేపాటికి 4,000, 5,000, 3,000 అలా మెయింటెనెన్స్ బట్టి ఉన్నాయండి. ఈ కనపడే బుట్టల్లో కోడి పుంజులు వచ్చేపాటికి మీకు జత వచ్చేపాటికి 2,000 అలా చెప్తున్నారండి. రేట్ అయితే ఫిక్స్డ్ కాదండి, రేటు బేరం ఆడుకోవచ్చు. చూడండి, ఇక్కడ బాతులు కూడా అమ్ముతున్నారు. జత బాతులు వచ్చి 450 అలా అమ్ముతున్నారండి. ఇవి కూడా బేరం ఆడుకోవచ్చు అండి. చూడండి, ఇక్కడ కనపడే కోడి పుంజులు జత వచ్చి 2,000 చెప్తున్నారు. ఫైనల్గా అయితే 1,800కి ఇచ్చేస్తా అంటున్నాడండి. చూడండి, ఇక్కడ చాలా ఉన్నాయండి కోడి పుంజులు అయితే ఈరోజు బాగా వచ్చినాయి. కోడి పెట్టలు కానీ కోడి పుంజులు కానీ బాగానే వచ్చినాయి ఈరోజు. చూడండి, ఇక్కడ కనపడే కోడి పుంజు వచ్చేపాటికి 2,500 చెప్తున్నాడండి. ఫైనల్ అయితే 2,000కి ఇచ్చేస్తున్నాడు. ఇక్కడ రేట్లు అయితే చాలా రీజనబుల్గానే అయితే ఇస్తున్నారండి ఈరోజు మాత్రం. చూడండి, ఇక్కడ కనపడే కోడి పుంజు వచ్చేపాటికి 3,500 చెప్తున్నాడండి. ఫైనల్ అయితే 3,000కి ఇస్తున్నాడు. మంచి హైట్ ఉందండి, మంచి హెల్తీగా ఉంది కోడి పుంజు. దీని వెయిట్ వచ్చేపాటికి 2.5 నుంచి 3 లోపు అయితే ఉంటుందండి. ఇక్కడ కోడి పుంజులు అనేది మంచి తక్కువ రేట్లు ఇస్తున్నారు. చూడండి, ఇక్కడ కనపడే కోడి పుంజు వచ్చేపాటికి 4,500 చెప్తున్నాడండి. 4,000 అయితే ఫైనల్కి ఇచ్చేస్తున్నాడు. చూడండి, మంచి దిట్టంగా ఉంది కోడిపుంజు అయితే. ఇది ఇంటికాడ పెంచుకుంటాకైతే బాగా పనిచేస్తుందండి. చూడండి, చాలా బాగుంది కోడిపుంజు. ఇది 3 కేజీల లోపు అయితే కోడిపుంజు ఉందండి. మంచి హైట్ అయి కూడా ఉందండి. ఇది చాలా బాగుంది కోడిపుంజు అయితే మీకు. ఇక్కడ చేపల మార్కెట్ అనేది వచ్చామండి. ఇక్కడ చేపలు అనేది కేజీ వచ్చి 170 రూపాయల కాడికి నుంచి అమ్ముతున్నారండి. మీకు ఇది చేపల రకాలు వచ్చేప్పటికి బొచ్చి, రాగండి, చందువాయి, కొరమీను, మ్యాన్ చేపలు, చేతి పరిగిలు చాలా రకాలు అయితే అమ్ముతున్నారండి. సముద్రం చేపలు కూడా అమ్ముతున్నారు. టోనా ఫిష్ కూడా దొరుకుద్దండి. ఇక్కడ చాలా ఫ్రెష్ అనేది మీకు ఈ మార్కెట్లో అనేది లభిస్తాయి. మీకు అప్పుడప్పుడు తెచ్చి అమ్ముతూ ఉంటారండి. కేజీ 170 రూపాయల నుంచి స్టార్ట్ అవుతుంది. మీకు పెద్ద పెద్ద చేపలు కావాలన్నా కూడా ఉంటాయండి. 5 కేజీలు, 6 కేజీలు, 8 కేజీలు అలా చాలా పెద్ద చేపలు కూడా ఈ మార్కెట్లో అయితే దొరుకుతాయి.
చూడండి ఎటు చూసినా సరే చేపలు అయితే కనపడతాయండి. చూడండి ఇవన్నీ కొరమేళ్ళు అండి. కొరమేళ్ళు కూడా మీకు కేజీ వచ్చేప్పటికి మీకు చాలా తక్కువ ప్రైజ్లో ఇస్తున్నారు. ఒక కొరమీను వచ్చేప్పటికి 3 కేజీలు 4 కేజీలు కూడా ఉన్న చేపలు కూడా ఉన్నాయండి. ఇక్కడైతే బంగారు తీగలు అయితే చాలా బాగున్నాయండి. చాలా టేస్టీగా ఉంటాయి. అది ఫ్రై పెట్టుకుని తింటే మాత్రం చాలా బాగుంటుందండి. పులుసుకు కూడా చాలా బాగుంటుంది. అసలు వండుకుని తింటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. చూడండి చేపలు రాగెండ్లు కానీ ఏమన్నా మన బొచ్చు చేపలు కానీ ఇవన్నీ ఏంటంటే చాలా టేస్టీగా ఉండే చేపలండి ఇవి. ఇక్కడ మార్కెట్లో ఎక్కువగా సేల్ అయ్యే చేపలు ఇయ్యానండి. కొరమీను కూడా నెంబర్ 1 చేప అండి ఇది. చూడండి ఇక్కడ సముద్రం చేపలు కూడా ఉన్నాయి. మొత్తం చూడండి ఇవన్నీ రాగెండ్లు కానాగందలు మీకు సముద్రం చేపలు ఎక్కువగా కూడా అమ్ముతూ ఉంటారండి మార్కెట్లో. చేదు పరుగులు కూడా అమ్ముతూ ఉంటారు. చూడండి ఇవన్నీ కొరమేళ్ళండి. అన్నీ ఇటు చూసిన చేపలేనండి. ఈరోజు మాత్రం మార్కెట్కి అయితే ఫుల్గా చేపలు అయితే వచ్చినాయి. రేట్లు అయితే చాలా రీజనబుల్గా ఇస్తున్నారు. చాలా ఫ్రెష్ చేపలు అయితే అమ్ముతున్నారు. ఆదివారం వచ్చేప్పటికి ఏంటంటే చాలామంది వచ్చి ఇక్కడ మార్కెట్లో తీసుకుంటూ ఉంటారు. అందుకని ఏంటంటే చాలా ఫ్రెష్ చేపలు అనేది వస్తాయి. అప్పటికప్పుడు పట్టి తీసుకొచ్చి అమ్ముతూ ఉంటారు అనమాట. చూడండి ఇక్కడ సముద్రం చేపలు కూడా అమ్ముతున్నారండి. చిన్న చిన్న మ్యాన్ చేపలు కానీ చిన్న చిన్న చేపలు కానీ టోనా ఫిష్లు కానీ ఇక్కడ ఎక్కువగా ఇవి సముద్రం చేపలు కూడా అమ్ముతారండి. ఇసుక దొందులు అవి కూడా ఉంటాయండి ఇక్కడ. చూడండి చాలా చేదు పరుగులు ఇవ్వండి. చూడండి ఇక బొమ్ముడాయిలు కూడా ఉన్నాయండి. చాలా చిన్న చిన్న చేపలు కానాగందలో బొమ్ముడాయిలు టోనా ఫిష్ అండి ఇది. టోనా ఫిష్ సముద్రం చేప ఇది. చూడండి కానాగందలో చూడండి ఇవన్నీ మ్యాన్ చేపలు ఇవన్నీ సముద్రం చేపలేనండి. మీరు చూస్తున్నాయండి సముద్రం చేపలే. పీతలు కూడా అమ్ముతారండి. పీతలు ఇవన్నీ ఇవేనండి సుదందులు పీతలు అన్నీ ఇవన్నీ చూడండి. ఇవన్నీ చిన్న చిన్న చేపలు మొత్తం ఎక్కువగా సముద్రం చేపలు ఇవి కూడా అమ్ముతూ ఉంటారండి ఇక్కడ ఈ మార్కెట్లో. చూడండి ఎప్పటికప్పుడు ఫ్రెష్గా తీసుకొచ్చి అమ్ముతూ ఉంటారు. మార్కెట్లో ఏంటంటే ఈ ఆదివారం ఎక్కువగా మీకు ఇప్పుడు వ్యానుల్లో తీసుకొచ్చి అక్కడ చెరువుల్లో పట్టి తీసుకొచ్చి అమ్ముతూ ఉంటారండి. కేజీ వచ్చి 150 రూపాయలకి అలా తీసుకుంటూ ఉంటారు. చూడండి చాలా బాగున్నాయి చేపలు అయితే. మార్కెట్కి ఈరోజు మాత్రం ఎక్కువగా వచ్చినాయండి చేపలు. చాలా ఫ్రెష్ చేపలు అయితే వచ్చినాయి. చూడండి చాలా తక్కువ రేట్లు అయితే ఇస్తున్నారు. రకరకాల చేపలు ఉన్నాయండి. చాలా టేస్టీగా ఉండే ఈ చేపలని. చూడండి మార్కెట్లో గోదావరి పీతలు కూడా అమ్ముతున్నారండి. ఇవి కేజీ వచ్చి 450 చెప్తున్నారండి. చాలా పెద్ద పీతలు అయితే అమ్ముతున్నారు. చేస్తారు చేయించుకోవాలి. చూడండి ఇదంతా కూరగాయల మార్కెట్ అండి. ఈ కూరగాయల మార్కెట్ కాడ ఫ్రూట్ షాపులు కానీ ఇక్కడ స్టాల్స్ కానీ ఇలా పెట్టుకుని అమ్ముతూ ఉంటారండి. ఇవి ఏంటంటే డైలీ కూరగాయలు ఇక్కడ అమ్ముతూ ఉంటారు. మార్నింగ్ 5 నుంచి 9 వరకు అయితే డైలీ అమ్ముతూ ఉంటారు. ఇది చాలా పెద్ద మార్కెట్ అండి కూరగాయల మార్కెట్ అయితే. ఇక్కడ చూడండి ఇక్కడ మామూలుగా స్టార్ ఫ్రూట్స్ అవన్నీ కూడా అమ్ముతూ ఉంటారు. ఇక్కడ బళ్ళు మీద పెట్టుకుని అమ్ముతూ ఉంటారు అనమాట. చూడండి ఇది కనిపించేది స్టార్ ఫ్రూట్ అండి. ఇక్కడ పక్కన కనిపించేది ఒక రకమైన ఫ్రూట్ అండి. ఈ ఫ్రూట్ పేరు కానీ మీకు తెలిసినట్టయితే కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. ఇక్కడ చూడండి ఇక్కడ అరటికాయలు కానీ ములక్కాయలు కానీ ఆనపకాయలు కానీ కొబ్బరికాయలు కానీ మార్నింగ్ ఇక్కడ 5 నుంచి 9 వరకు అమ్ముకుంటారండి. పొద్దున్నే మార్నింగ్ అయితే వీళ్ళు వచ్చేస్తారు. చుట్టుపక్కల పల్లెటూరు నుంచి వాళ్ళు సొంతగా పొలాల్లో పండించుకున్న పంటలండి ఇవన్నీ. ఈ మొక్కజొన్న కండ్లు కానీ నిమ్మకాయలు కానీ ఈ తీసుకొచ్చి ఇక్కడ అమ్ముతూ ఉంటారండి. చూడండి చాలా ఫ్రెష్గా ఇక్కడ తీసుకొచ్చి అమ్ముతూ ఉంటారు. ఆకుకూరలు కానీ కాయగూరలు కానీ చూడండి ఇదంతా బాదం పప్పు అంటండి. ఈ బాదం పప్పు చూడండి ఎలా ఉందో. బాదం పప్పు గింజలు ఈ దాంట్లో ఉంటాయంట. ఇది ఒక రకమైన బాదం పప్పు. దీంట్లో లోన గింజలు ఉంటాయి. దాంట్లో బాదం పప్పు అనేది ఉంటుందంటండి. చూడండి చాలా బాగుందండి కాయ. చూస్తాక చాలా బాగుంది. దీని లోన ఉంటాయంటండి ఆ గింజలు. ఆ గింజ తీసుకొచ్చి ఒలిస్తే కనుక మీకు ఆ గింజలు అనేది చూడండి ఇలా కాస్తాయి అంట. చూడండి ఇక్కడ ఫ్రూట్స్ అనేది ఇక్కడ హోల్సేల్గా కొనుక్కొని అమ్ముకుంటూ ఉంటారండి. ఇక్కడ హోల్సేల్ షాపులు కూడా ఉన్నాయి, ఫ్రూట్ షాపులు. చూడండి ఇక్కడ ఆనపకాయలు కానీ చూడండి ఎప్పుడు కాప్పుడు ఇవన్నీ చూడండి ఇట్లా ఫ్రూట్లు అమ్ముతూ ఉంటారండి. దర్బూజా కానీ పుచ్చకాయలు కానీ
చూడండి ఆకుకూరలు కానీ కొత్తిమీర కానీ ఇవన్నీ చాలా రకాల ఆకుకూరలు అమ్ముతారండి. ఇక మెంతికూర అని, పెరుగుకూర అని, తోటకూర అని, గోంగూర, ఇగో చింతకాయలండి. మీరు చూడండి చింతకాయలు కూడా అమ్ముతున్నారండి ఇక్కడ. ఇవి చాలా టేస్ట్ ఉంటుందండి, చాలా పుల్లగా ఉంటాయంట. ఇవి అలా తోటలో చెట్లు కాసిన కాయలనే తీసుకొచ్చి అమ్ముతూ ఉంటారు. చూడండి ఇక్కడ క్లాలీఫ్లవర్, మొక్కజొన్న కండ్లు, నేను చూడండి రామఫలాలు అంటండి. ఈ రామఫలాలు కూడా తీసుకొచ్చి అమ్ముతున్నారు ఇక్కడ మార్కెట్లో. చాలా బాగుంటుందండి. పొద్దున్న మార్నింగ్ అయితే చాలా ఫ్రెష్ కూరగాయలు కానీ అమ్ముతూ ఉంటారు వీళ్ళు. చూడండి బంగాళదుంపలు కానీ, బీట్రూట్లు కానీ ఇవన్నీ చాలా చాలా రకాలు అమ్ముతారండి. కాయగూరలు కూడా చాలా రకాలు, చిక్కుల్లో కూడా నాటు చిక్కుళ్ళు అమ్ముతారు, అవి మామూలుగా చిక్కుళ్ళు అమ్ముతారు. అవి చూడండి ఇవన్నీ గుమ్మడికాయలు కానీ చాలా రకాలు ఉన్నాయి చూడండి మార్కెట్లో. ఇట్లా పక్కన రోడ్ సైడ్ పక్కన ఇక్కడ అమ్ముకుంటూ ఉంటారండి. ఎక్కువగా ఏంటంటే ఇక్కడ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి పల్లెటూరు ప్రాంతాల నుంచి తీసుకొచ్చి ఇవి అమ్ముతూ ఉంటారండి. రేట్లు అయితే చాలా రీజనబుల్గా ఇస్తూ ఉంటారు. ఈ మార్కెట్ అయితే మీకు చూడండి ఇవన్నీ పువ్వులు కూడా అమ్ముతున్నారండి. చూడండి ఇక్కడ అరటికాయలు కానీ, పువ్వులు కానీ చూడండి ఇవన్నీ. చూడండి ఇక్కడ మీకు మార్కెట్లో నుంచి గొర్రెలు కూడా వెళ్తున్నాయండి. వాళ్ళు ఇలా తోలుకి వెళ్తున్నారు గొర్రెలు. Thank you for watching VV Kumar Vlogs 5.